కుంభరాశి వీళ్ళకి కుటుంబ స్థానం బాగుంటుందండి. కుటుంబంలో అన్ని శుభాలు జరుగుతాయి. అన్ని రకాల శుభకార్యాలు చేసుకోగలుగుతారు. కుటుంబం నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. వీళ్ళ సపోర్ట్ కుటుంబానికి ఉంటుంది. ధనం నిలవేసుకోగలుగుతారు. మీకు ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ధనం నిలవేసుకోగలుగుతారు. ఇక సోదర వర్గంతో అంతంత మాత్రంగా ఉంటుంది. మీరు కమ్యూనికేషన్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించిన అవసరం ఉంది. ఏది చెప్పినా కూడా కాస్త క్లారిటీగా అవతల వాళ్ళకి అర్థమైంది అనేటట్టుగా చెప్పటం మంచిది. అనుకోకుండా పొరపాటున ఒక మాట బయటకు వచ్చేటట్టు మాత్రం ఉండకూడదు. అట్లా కనుక చూసుకోగలిగితే మీ వాక్కును మీరు చూసుకోగలిగితే కనుక చాలా బాగుంటుంది. ఇక చరాస్థిర ఆస్తులు కొంటారు, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. ఆ విషయంలో మీకు ఎటువంటి అడ్డంకులు కానీ సమస్యలు కానీ ఏమి ఉండవు. సంతానం వృద్ధిలోకి వస్తారు. ఈ రాశి విద్యార్థులకు చాలా బాగుంది. చక్కటి ఫలితం వస్తుందండి వాళ్ళకి. మంచి చదువు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తారని చెప్పచ్చు. కొద్దిగా శ్రద్ధ పెడితే సరిపోతుంది. మీకు ఈ సంవత్సరం అంతా మాత్రం బాగుంటుంది. 27లో ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా చదువుకోండి. మీకు మంచి ఫలితం వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా వస్తుంది. మీరు కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. భాగస్వామితోటి సంబంధం బాగుంటుంది. అనుబంధం బాగుంటుంది. అన్ని రకాలుగా వాళ్ళ సపోర్ట్ మీకు, మీ సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. వారసత్వపు ఆస్తులు ఏమన్నా చేతికి అందాలి అనుకుంటుంటే మాత్రం అవి తప్పకుండా అందుతాయి. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అంత చక్కగా సాగుతుంది. దైవ దర్శనాలు, తీర్థయాత్రలు ఇవి బాగా జరుగుతాయి. అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న పెద్ద చదువులు చదివే పిల్లలు ఎవరన్నా ఉంటే, పై చదువులు చదివే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. వాళ్ళు ఏ బ్రాంచ్లో, ఏ రంగంలో వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో అందులో వెళ్ళగలుగుతారు. వాళ్ళకి కావాల్సింది చేసుకోగలుగుతారు. అన్ని రకాలుగా బాగుంటుందండి ఇది. మినిమం శ్రమ పెడితే చాలు వాళ్ళకి చక్కటి ఫలితం వస్తుందన్నమాట. వృత్తి ఉద్యోగాల్లో ఎదురు లేకుండా ఉంటుంది. మీకు మంచి గౌరవం దక్కుతుంది. ఏదైనా ప్రమోషన్ పెండింగ్లో ఉంటే మాత్రం ఈ సంవత్సరం తప్పకుండా జరుగుతుందండి. పదోన్నతికి చక్కటి అవకాశం ఉంది ఈ సంవత్సరం. లాభాలు బాగుంటాయి. నిలవ వేసుకోగలుగుతారు. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. విదేశీయానం అవకాశం కూడా ఉందండి. ఇక వీటన్నిటినీ అధిగమించడానికి ఏమన్నా చిన్న లోపాలు ఏమన్నా ఉంటే కనుక దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి అంటే కనుక మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. అన్ని రకాలుగా మీకు లక్ష్మీ ఆరాధన ఉంటే కనుక మీకు ఈ వచ్చే ఫలితం ఏదైతే మనం ఈ ధనపరంగా వస్తుంది అనుకున్నామో అది ఇంకా పెరుగుతుంది. అన్ని రకాలుగాను బాగుంటుంది.